త్వరలోనే పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రేటర్ పరిధిలో బస్తీలకు దగ్గరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 14-15 స్లమ్స్ ఇప్పటికే గుర్తించామని అన్నారు. గ్రేటర్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. దూర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తే లబ్ధిదారులు వెళ్లటం లేదని ఆయన అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక త్వరలోనే అన్ని రాష్ట్రాల నేతలతో సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. నివసించే ప్రాంతంలో కాకుండా నివసించే ప్రాంతానికి దగ్గర కాకుండా ఎక్కడో మనకి 15-20 కిలోమీటర్ల అవతల ల్యాండ్ ఉందని అక్కడ కడితే ఆ పేదోడికి అది ఉపయోగపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మంత్ జరిగిన 3 మీటింగుల్లో కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసిన దాంట్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో అటువంటి వాటిని సుమారు ఇప్పటికే ఒక 14-15 ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీన్ని ఒక పాలసీని తయారు చేశాం. అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ అర్బన్ ప్రాంతమైన జిహెచ్ఎంసీ పరిధితో పాటు ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిని తప్పకుండా చేపడతామని రాబోయే రోజుల్లో తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలుపుతూ వాళ్ళు నివసించే ప్రాంతంలో